తెలుగు సినిమా హిస్టరీలో మాస్ అంటే మొదటిగా గుర్తొచ్చే పేరు నందమూరి బాలకృష్ణ గారు. 5 దశాబ్దాలుగా పైగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నెన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్, క్లాసికల్ మెమరబుల్ హిట్స్ మనందరికి ఇచ్చారు. వీటిలో టాప్ 10 మూవీస్ ఏంటి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. టాప్ 10 నుంచి టాప్ 1 వరకు కంప్లీట్ గా అనలైజ్ చేసి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటు మీ యొక్క టాప్ ఫేవరెట్ మూవీ ఏంటి, మీ లిస్ట్ లో ఉన్న టాప్ 10 మూవీస్ మనం చూపించే టాప్ 10 మూవీస్ కి మ్యాచ్ అవుతున్నాయా లేదా, అండ్ మీ ఫేవరెట్ మూవీ అనేది కంప్లీట్ గా కామెంట్ చేసి అయితే డెఫినెట్ గా చెప్పండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా నందమూరి అభిమానులు, బాలే అభిమానులు జై బాలే అని చెప్పి కామెంట్ సెక్షన్స్ పగిలిపోయేలా కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు డెఫినెట్ గా చూడండి. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను చెప్పే టాప్ 10 మూవీస్ పర్సనల్ గా నా ఒపీనియన్ మాత్రమే. ఈ లిస్ట్ లో నెంబర్ 10 లో ఉంటుంది భైరవ దీపం మూవీ. ఆ కాలంలోనే విఎఫ్ఎక్స్ కానివ్వండి, గ్రాఫిక్స్ కానివ్వండి, ఆ మూవీ చూస్తే మీకు ఇట్టే అర్థం అవుతుంది ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ జనరేషన్ జెన్జీ కిడ్స్ కి ఈ మూవీ గురించి పెద్దగా తెలియదు కావచ్చు, కానీ నిజం చెప్పాలంటే అసలు ఈ మూవీలో ఉన్న విఎఫ్ఎక్స్ కానివ్వండి, లేకుంటే గ్రాఫిక్స్ కానివ్వండి, అప్పట్లో అది పెద్ద సెన్సేషన్, పెద్ద అటెంప్ట్ కూడా ఆ కాలంలోనే. అందులో బాలయ్య గారి గెటప్ కానివ్వండి, ఒక సీన్ ఉంటుంది, పువ్వు సీన్ ఉంటుంది, అది కానివ్వండి, కంప్లీట్ గా ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. పిరియాడికల్ డ్రామా రూపంలో వచ్చిన మూవీ ఇది. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ మూవీలో బాలకృష్ణ గారి యాక్టింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. 1994 లో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. సో ఇప్పటికి కూడా ప్రజలు ఈ మూవీ వచ్చింది టీవీలో ఉన్నదంటే డెఫినెట్ గా రిపీటెడ్ గా చూసే మూవీ ఇది భైరవ దీపం మూవీ. సో అందువల్ల నా ఫేవరెట్ మూవీస్ లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పి నేను అనుకుంటా. అందుకే దీనికి 10th ప్లేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ లిస్ట్ లో నెంబర్ 9th మూవీ మంగమ్మ గారి మనవడు. 1984 లో వచ్చిన ఈ మంగమ్మ గారి మనవడు మూవీ అప్పట్లో ఒక సెన్సేషన్. నిజం చెప్పాలంటే బాలయ్య గారిని మాస్ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా ఇది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఫ్యామిలీ సెంటిమెంట్స్ చాలా అంటే చాలా వర్కౌట్ అవుతాయి. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే అసలు చాలా బాగుంటుంది, కంప్లీట్ ఎంటర్టైన్ అవుతారు. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషనల్ సక్సెస్ అని చెప్పొచ్చు. సో అందువల్లనే మంగమ్మ గారి మనోడికి నేను ఈ మూవీ లిస్ట్ లో 9th ప్లేస్ గా చేర్చడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 8th మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ లో 8th లో ఉన్న సినిమా రౌడీ ఇన్స్పెక్టర్. అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అసలు ఏమన్నా ఉంటుందా మూవీ. అసలు బాలయ్య గారిని పోలీస్ గెటప్ లో చూస్తే నిజంగా అప్పటి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా బాలయ్య గారు పోలీస్ గెటప్ లో అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఆ రేంజ్ లో కనిపిస్తారు. ఆ పవర్ఫుల్ డైలాగ్స్ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, అసలు పోలీస్ డ్రెస్ కి ఫిదా అయిపోవాల్సిందే. ఇప్పుడంటే చాలా మంది పోలీస్ డ్రెస్ వేసుకోవాలని చెప్పి చాలా కుతూహలం ఉంటుంది. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క యాక్టర్ కి పోలీస్ డ్రెస్ లో యాక్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే పోలీస్ ఇమేజ్ అనేది ఒక మాస్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తుంది. సో అలాంటి రోల్ ఎవరికైనా చేయాలని ఉంటుంది. బట్ ఆ రోల్ లో బాలయ్య గారు చేసిన యాక్షన్ అంతా ఇంత కాదు. అందులో ఉన్న డైలాగ్స్ ఇప్పటికీ అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి డైలాగ్స్. ఆ రేంజ్ లో ఉంటుంది మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది. అందువల్లనే ఈ మూవీని నేను 8th ప్లేస్ కి ఇవ్వడం జరిగింది, రౌడీ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ ఈ లిస్ట్ లో 7th ప్లేస్ లో లెజెండ్ మూవీని నేనైతే చేర్చదలుచుకున్నా. లెజెండ్ మూవీ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ బాలయ్య కెరియర్. నిజం చెప్పాలంటే బాలయ్య గారు 2014 లో ఈ మూవీ తీసుకొచ్చినప్పుడు బాలయ్య బోయపాటి కాంబో, అప్పటికే 2nd మూవీ ఇది. సో ఫస్ట్ మూవీ వచ్చేసి సింహ, అది కూడా మన ఈ లిస్ట్ లో ఉంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఈ లిస్ట్ లో రాగానే ఒక్కసారిగా ప్రేక్షకులకి భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే కథనం, మాస్ యాక్షన్స్, ఫైట్ సీక్వెన్సెస్, జగపత్ బాబు గారి యాక్షన్ సీక్వెన్సెస్, బాలయ్య గారి డైలాగ్స్, వాట్ నాట్, ప్రతి ఒక్కటి అసలు చించవతలిస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే 2nd బాలకృష్ణ గారి ఎంట్రీ ఉంటుంది కదా, భగవంతుడా అనే టైంలో బాలకృష్ణ గారి ఎంట్రీ అనేది వస్తుంది. అసలు పిచ్చి షాక్. అసలు నిజం చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అది. నిజం చెప్పాలంటే ఆ రేంజ్ లో ఉంటుంది. ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి, విజువల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయింది. బ్రహ్మానందం గారి కామెడీ జోక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సాంగ్స్ కూడా స్పెషల్లీ చాలా బాగుంటుంది ఆ మూవీలో. సో ఈ మూవీని నేను 7th ప్లేస్ లో పెట్టాలని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈ లిస్ట్ లో నేను 6th ప్లేస్ లో లక్ష్మీ నరసింహ మూవీని అయితే పెట్టదలుచుకుంటున్నాను. చాలా మంది ఫ్యాన్స్ కూడా నచ్చుతుంది ఈ మూవీ. అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ మూవీ. తమిళ
తమిళ డైరెక్టర్ హరి గారి దగ్గర నుంచి దర్శకత్వం వహించిన మూవీ ఇది. సో తమిళ్లో కూడా స్వామిగా రిలీజ్ అయింది. స్వామి 2 గా మళ్ళీ విక్రమ్ గారిని మనం చూసాం. కానీ బాలయ్య ఈ రోల్ అసలు లక్ష్మీ నరసింహ రోల్లో స్వామిగా అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. ఏమన్నా ఫైట్స్ ఉంటాయి, ఏమన్నా డైలాగ్ డెలివరీ ఉంటుంది. అప్పట్లో విజయవాడ లాంటి ప్రాంతంలో వచ్చి రౌడీ పోలీస్ గా వచ్చి ఆ తర్వాత అసలు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది ఏంటిది అసలు చూపించిన విధానం కానివ్వండి, అందులో ఉన్న సాంగ్స్ కానివ్వండి, ప్రత్యేకంగా అసలు చెప్పనే అక్కర్లేదు, ఆ రేంజ్ లో ఉంటుంది. కొన్ని సీన్స్ ఉంటాయి చిన్నప్పుడు మనం చూసేది, కారపొడి సీన్స్ కానివ్వండి, లేకుంటే సునీల్ జోక్స్ కానివ్వండి. సునీల్ జోక్స్ కూడా ఈ మూవీకి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో చాలా బాగుంటుంది, అందుకే ఈ మూవీ నాకు చాలా నచ్చుతుంది. దీన్ని నేను 6th ప్లేస్ లో పెట్టాలనుకుంటున్నాను. నెక్స్ట్ నేను 5th ప్లేస్ లో అఖండ మూవీని అయితే పెట్టదలుచుకుంటున్నాను. ఎందుకంటే అఖండ మూవీ లాక్డౌన్ కి అప్పుడే థియేటర్స్ అయితే ఓపెనింగ్ అవుతున్నాయి. 50% ఆక్యుపెన్సీతోని ఈ మూవీ క్రియేట్ చేసిన హిస్టరీ అయితే అంతా ఇంత కాదు, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అంతే 200 crores గ్రాస్ రావడం జరిగింది ఈ మూవీకి. అది కూడా ఆ లాక్డౌన్ టైంలో, అలాంటి టైంలో అసలు థియేటర్లకి జనాలు రావట్లేదు. అలాంటి టైంలో ఈ మూవీకి వచ్చి సెన్సేషనల్ హిట్ చేయడం జరిగింది. అండ్ ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది 2 టైప్స్లలో. ముఖ్యంగా అఘోరా బాలయ్య గారిది లుక్ అయితే ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, లేకుంటే సాంగ్స్ కానివ్వండి, లేకుంటే ముఖ్యంగా చెప్పాలి అంటే అందులో వేదాల గురించి, ముఖ్యంగా హిందుత్వం గురించి చెప్పడం ఉంటుంది కదా, అది చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఒక సీన్ ఉంటుంది, ఒక విజువల్ షాట్ ఉంటుంది, పరమశివుడు షాట్ ఉంటుంది. అదైతే అసలు మూవీ మొత్తానికి హైలైట్ అవ్వాలి, ఎక్సలెంట్ అది. సో అందువల్లనే ఈ మూవీని నేను టాప్ 5th మూవీగా నేనైతే పెట్టదలుచుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్ లో మనకు టాప్ 4th మూవీ వచ్చేసి సింహ మూవీ చాలా రోజుల తర్వాత నందమూరి అభిమానులకు ఆకలి తీర్చింది, ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే సింహ మూవీ అప్పటికే బాలయ్య గారికి వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయి. ఆ టైంలో సింహ మూవీ రావడం జరిగింది. సింహ మూవీ బాలయ్య మరియు బోయపాటి కాంబోలో ఫస్ట్ మూవీ. అసలు సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. విజయనగర ప్రాంతంలో చేసే ఆకృతాలకు, చేసే దౌర్జన్యాలకు వచ్చిన ఒక నరసింహ లాగా చూస్తారు. సో అక్కడ బాలకృష్ణ గారి క్యారెక్టర్, బాలకృష్ణ గారి ఫైట్స్, బాలకృష్ణ గారి డైలాగ్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అన్నట్టు ఉంటుంది, నెక్స్ట్ బర్త్డే నువ్వు ఉండవు అన్నట్టు డైలాగ్స్ ఉంటాయి కదా, ఎక్స్ట్రాడినరీ. అండ్ కొడితే కోమలకి వెళ్ళిపోతాడు చూడు, అప్పుడు ఆ సీన్స్ కూడా అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. సింహం అంటే చిందోడ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా నచ్చిన మూవీ ఇది. సో అందువల్ల నేను టాప్ 4 లో ఈ మూవీని అయితే పెడుతున్నాను. మన ఈ లిస్ట్ లో టాప్ 3 మూవీ ఏంటి అంటే ఆదిత్య 369. బాలయ్య గారి కెరియర్ లో టాప్ 3 మూవీస్లలో ఆదిత్య 369 లేకపోతే ఎలా? అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీ ఏది అంటే అది ఆదిత్య 369. అండ్ ఇందులో బాలయ్య గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆ పాస్ట్ కి తీసుకెళ్లిన టైం ట్రావెల్ ద్వారా పాస్ట్ కి తీసుకెళ్తుంది, మళ్ళీ ఫ్యూచర్ కి తీసుకొస్తుంది. పాస్ట్ లో మనకు విజయనగర ఎంపైర్ చూపించడం జరుగుతుంది. అందులో సీన్స్ కానివ్వండి, అందులో బాలకృష్ణ గారి యాక్టింగ్ కానివ్వండి, అది బాగుంటుంది. అప్పట్లో మనకు అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ మూవీ. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఎలా అనిపించింది, అరే టైం ట్రావెల్ నిజంగానే మనం అట్లా వెళ్తామా, అరే మళ్ళీ ఫ్యూచర్ లోకి వెళ్తామా, నిజంగానే అలాంటి మిషన్స్ ఉంటే బాగుంటది అని చెప్పి మనకు చిన్నప్పుడు ఆ థాట్ రావడం, అసలు అది చూసి మనము అప్పటి నుంచే సైన్స్ పైన కూడా ఇంట్రెస్ట్ చాలా మందికి పెరిగింది. దానివల్ల చిన్నపిల్లలకి అప్పటికి చాలా మందికి తెలియకపోవచ్చు అప్పట్లో, కానీ మంచి మనలాంటి తెలుగు ఆడియన్స్ కి అది డెఫినెట్ గా ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ. చాలా బాగుంటుంది. ఫ్యూచర్ కి వెళ్ళిన తర్వాత ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయడము, అప్పుడు కూరగాయల రేట్లు ఎలా ఉంటాయి, రేడియేషన్ ఎలా పెరిగిపోతుంది అనేది తీసిన విధానం చాలా బాగుంటుంది. సో ఆ కాన్సెప్ట్ కి నేనైతే నిజంగా అసలు టాప్ 1 ఇచ్చిన తక్కువే, కానీ దానికి మించిన హిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని నేను టాప్ 3 గా కన్సిడర్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మనకు ఉన్నది కేవలం 2 మూవీస్. ఈ 2 మూవీస్ లో టాప్ 2 మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో ముఖ్యంగా ఏంటంటే టాప్ 2nd మూవీ సమరసింహారెడ్డి నేనైతే పెట్టదలుచుకున్నా. సమరసింహారెడ్డి అప్పటి వరకు వచ్చిన ఫ్యాక్షనల్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అసలు ఒక ట్రేడ్ మార్క్ ని క్రియేట్ చేసి పెట్టిన మూవీ సమరసింహారెడ్డి. సో ఇందులో విలనిజం కూడా అసలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. బాలయ్య గారి యాక్టింగ్ కానివ్వండి, బాలయ్య గారి ఫైట్స్ కానివ్వండి, బాలయ్య గారి ప్రతి ఒక్కటి డైలాగ్ డెలివరీ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయిన సినిమా ఇది. బాలయ్య గారికి మాస్ లో బాలయ్యని కొట్టేవాడే లేడు అన్న రేంజ్ కి తీసుకెళ్లిపోయిన మూవీ, గాడ్ ఆఫ్ మాసెస్ గా మలిచిన మూవీ సమరసింహారెడ్డి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది టాప్ 1 మూవీ ఏంటి అనేది. సో ఇప్పుడు మనం టాప్ 1 గురించి మాట్లాడుకుందామా? ఆ మూవీ ఏంటో కాదు, చాలా మంది ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా ఇష్టం ఈ మూవీ.
నరసింహనాయుడు 2001 లో వచ్చిన మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ అసలు చించి అవతలేసింది. ఈ మూవీ టికెట్ల కోసం మర్డర్స్ జరిగాయి, ఆ రేంజ్ లో క్రేజ్ ఉండేది. ఈ మూవీ రికార్డ్స్ క్రియేట్ చేసింది అంతా ఇంత కాదు, అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇందులో ఉన్న ఫైట్స్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, సెంటిమెంట్స్ కానివ్వండి, డాన్సెస్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అసలు షేక్ చేసి పడేసింది. ఇది కేవలం బాలయ్య గారి కెరియర్ లోనే ది బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ కాదు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలలో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇది. సో చాలా మంది ఫ్యాన్స్ ఈ మూవీని అసలు నెక్స్ట్ లెవెల్లో చూస్తారు. చాలా మంది ఫ్యాన్స్ దీన్ని బాలయ్య కెరియర్ లోనే నెంబర్ 1 మూవీ కూడా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. నాకు కూడా పర్సనల్ గా చాలా అంటే చాలా ఇష్టం. ఇందులో ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, అసలు ఇందులో ఉన్న ఎలివేషన్స్ అంతా ఇంత కాదు. ఇప్పుడు ఏదో కేజీఎఫ్, బాహుబలి అది ఇది అని అంటారు, కానీ ఇందులో ఉన్న ఎలివేషన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నరసింహనాయుడు సినిమాలో నిజంగా చాలా బాగుంటుంది. సో అందువల్లనే ఇది నేను టాప్ 1 మూవీగా పెట్టదలుచుకుంటున్నాను. సో ఇది గైస్ బాలయ్య గారి టాప్ 10 మూవీస్. ఇందులో నా ఒపీనియన్స్ ప్రకారం నేను ఇవ్వడం జరిగింది. ఇంకొక పర్సనల్ ఒపీనియన్ ఏం చెప్తానంటే, ఇది టాప్ 10 లో ఎందుకు పెట్టలేదంటే కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. బట్ నిజం చెప్పాలంటే ఇది కూడా టాప్ 5 లో ఉండే మూవీ చెన్నకేశ్వరరెడ్డిలోని ఫైట్ సీక్వెన్సెస్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. యాక్టింగ్ కానివ్వండి, బాలయ్య గారి స్క్రీన్ ప్రజెన్స్ కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. కానీ సో కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదని చెప్పి పెట్టలేదు. బట్ అది కూడా ఒక టాపిక్ కింద వీడియో అయితే డెఫినెట్ గా తీస్తాను. సో మీకు ఏమనిపించింది, మీ యొక్క ఫేవరెట్ మూవీస్ ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసారంటే డెఫినెట్ గా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్ చేయండి. అండ్ మీ యొక్క టాప్ 10 మూవీస్ ని కూడా ఇందులో డెఫినెట్ గా కామెంట్ ద్వారా పెట్టండి. ఈ వీడియోకి ఇంత గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.